అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటక్క ఇవన్నీ ముందేసుకొని కూర్చొని ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మా ఇంట్లో ప్రిన్సెస్ బర్త్డే అండి. ప్రిన్సెస్ బర్త్డే స్కూల్లో స్టూడెంట్స్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి కోసం ఇన్ని ఐటమ్స్ కొనిందండి. ఇన్ని ఐటమ్స్ ఏమేమి ఉందో రండి చూద్దాం. ద షార్ప్నర్, కలర్ ఎరేజర్స్, అప్సరా పెన్సిల్, అలానే పౌచ్ కూడా వెరైటీస్ కొనిందండి. అలానే గుడ్ డే బిస్కెట్. ఇప్పుడు పౌచ్లోకి అయితే యాడ్ చేద్దాం అనమాట. ఎలా వస్తుంది గిఫ్ట్ చూద్దామా? ఇదండి పౌచ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. ఒక పెన్సిల్, 1 ఎరేజర్, 1 షార్ప్నర్, గుడ్ డే బిస్కెట్. ఏంటక్క నువ్వు బర్త్డేకి చాక్లెట్ కదా అనుకుంటా, నువ్వు గుడ్ డే బిస్కెట్ అనుకుంటున్నా. అలా మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకు గుడ్ డే బిస్కెట్ ఇస్తుంది, చాక్లెట్ ఇవ్వట్లేదు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బర్త్డే గర్ల్ అయితే రెడీ అయిపోయింది. హ్యాపీ బర్త్డే తన్విశ్రీ. ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాం. బయలుదేరుతున్నాం. స్కూల్కి గిఫ్ట్స్ తీసుకొని వెళ్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు మీ పాపా. హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ కట్ కదా కటింగ్ Happy birthday to you. Happy birthday to you. Papa. Happy birthday to you. Okay. హనీ పాప్ బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. కానీ ప్రతిసారి అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, అత్త వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ ఉండే దగ్గర అయితే బర్త్డే సెలబ్రేషన్ హనీది అయితే జరుగుతుందండి. కానీ ఈసారి అయితే అలా జరగలేదు. కోయంబత్తూరులోనే సింపుల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. కానీ మేము ఎక్స్పెక్టే చేయలేదండి వాళ్ళు వస్తారు అని చెప్పి. ఇక్కడైతే హేమలత అయితే వచ్చిందనమాట. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కరన్నా వచ్చారు అని. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే హేమలత వస్తుందని. కానీ ఎట్లా వచ్చిందనమాట. అదృష్టం అనుకోవాలి. ఇంకా హ్యాపీగా అయితే సింపుల్గా అయితే కేక్ తెచ్చేసుకున్నాం. కేక్ కూడా మేము ఆర్డర్ ఇవ్వలేదండి. తను ముందు రోజు వచ్చి నాకు రెయిన్బో కలర్ కేక్ కావాలి అని చెప్పింది. సరే రెయిన్బో కలరే తీసుకున్నాము. ఇంకో ఇన్సిడెంట్స్ ఏం తెలుసా, మేమిద్దరం గ్రీనే వేసుకున్నాము. అసలు అనుకోలేదు. ఇంకా సరే అని కేక్ కటింగ్ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. కానీ జున్ను ఉందే కాసేపు కూడా గమ్మునే ఉండలేదు. నేను కట్ చేస్తాను, నేను చాక్లెట్ తింటా అని చెప్పి గోల చేస్తుందనమాట. ఇంకా అక్కకు పెడితే రా జున్ను అంటే కూడా రాలేదు. బాగా అయితే మేము ముగ్గురు ఉన్నా సరే సింపుల్గా బాగా అయితే ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు దాకా అయితే కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కేక్ చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది. చూడండి అప్పుడే హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. నేనైతే ఇంకా కేక్ తినలేదు. మీ ముందరే కేక్ కట్ చేసుకొని కేక్ తింటున్నాను. ఎలా ఉంటుందో చెప్తాను. కేక్ కట్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే అంత పెద్ద పీస్ తిన్నాను మాత్రం అనవకండి. ఆ చిన్న పీసే. కేక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తన్విశ్రీ. కీప్ స్మైల్, ఆల్వేస్ హ్యాపీగా ఉండు. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు వీడియో చూస్తున్నదైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే బాయ్, గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా?